చాలాసార్లు కస్టమర్ ఫీడ్బ్యాక్ మనల్ని ముంచెత్తుతుంది కదా. ఎటునుంచి మొదలుపెట్టాలో, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియని గందరగోళం. మరి ఆ గందరగోళాన్ని ఒక శక్తివంతమైన ఇంజిన్లా ఎలా మార్చాలి? ఈరోజు మనం చూడబోయేది అదే, ద ఫీడ్బ్యాక్ ఫ్లైవీల్. ఇది ఒక సింపుల్ 5 దశల ప్లాన్. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెడదాం. ఇక్కడ మనం చూడబోయే ఈ 5 స్టెప్స్ ఉన్నాయే, అవే ఈ ఫ్లైవీల్కి ప్రాణమన్మాట. 1. ఎందుకు ఫీడ్బ్యాక్ కావాలో తెలుసుకోవడం. 2. ఎక్కడి నుంచి సేకరించాలో నిర్ణయించుకోవడం. 3. వచ్చిన డేటాలో అసలు విషయం పట్టుకోవడం. 4. యాక్షన్ తీసుకోవడం. 5. మళ్లీ కస్టమర్కి చెప్పడం. ఒకదాని తర్వాత ఒకటి అలా కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్తాయి. అసలు ఏ ప్రాడక్ట్ టీమైనా సరే వాళ్ల ముందుండే పెద్ద ప్రశ్న ఇదే. కస్టమర్ ఫీడ్బ్యాక్ని ఏదో అప్పుడప్పుడు కాకుండా ఒక సిస్టమాటిక్గా, అంటే ఒక పద్ధతి ప్రకారం ఎలా హ్యాండిల్ చేయాలి? సరే, మరి దీనికి సమాధానం ఎలా? ఈ ఫ్రేమ్వర్క్ ఒక క్లియర్ పాత్ చూపిస్తుంది. అన్నిటికన్నా ముందు మనం ఫోకస్తో స్టార్ట్ చేయాలి. అంటే అసలు మనం ఫీడ్బ్యాక్ ఎందుకు సేకరిస్తున్నాం అనే ప్రశ్నకు సమాధానం వెతకాలి. ఒక గోల్ అనేది లేకపోతే మనం ఎంత ఫీడ్బ్యాక్ సేకరించినా అదంతా కేవలం నాయిస్ అంతే. ఒక్కసారి ఆలోచించండి, ఒక ప్రోడక్ట్ కేవలం ఐడియా స్టేజ్లో ఉన్నప్పుడు అడిగే ప్రశ్నలు వేరు. అదే ప్రోడక్ట్ బాగా గ్రో అయ్యి మార్కెట్లో ఉన్నప్పుడు అడిగే ప్రశ్నలు కంప్లీట్గా వేరుగా ఉంటాయి కదా. అందుకే మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నామో ముందుగా డిసైడ్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. సరే, మన గోల్ ఏంటో క్లియర్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫీడ్బ్యాక్ ఎలా సేకరించాలి? ప్రాక్టికల్గా ఏమేం మెథడ్స్ ఉన్నాయో చూద్దాం. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్ని ఛానల్స్ అన్నిటికీ పనిచేయవు. మన గోల్ని బట్టి సరైన ఛానల్ని ఎంచుకోవాలి. ఇక్కడ చూస్తే మనకు 3 మెయిన్ పద్ధతులు కనిపిస్తున్నాయి. 1. సర్వేలు. గూగుల్ ఫామ్స్ లాంటివి వాడి చాలామంది దగ్గర్నుంచి ఎక్కువ డేటా తీసుకోవచ్చు. 2. ఇంటర్వ్యూలు. ఇవి చాలా డీప్గా ఉంటాయి. ఒకరిద్దరితో మాట్లాడినా చాలా లోతైన విషయాలు తెలుస్తాయి. ఇక 3. అనలిటిక్స్. అంటే యూజర్స్ నిజంగా యాప్లో ఏం చేస్తున్నారో చూడటం. వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి తేడా ఉండొచ్చు కదా. సో ఈ అనలిటిక్స్ ఆ నిజాన్ని బయటపెడతాయి. సరే, ఇప్పుడు మన దగ్గర బోల్డడంత డేటా ఉంది. సర్వేల నుంచి, ఇంటర్వ్యూల నుంచి, అనలిటిక్స్ నుంచి అంతా వచ్చేసింది. మరి ఇప్పుడేంటి? ఈ డేటాలోంచి అసలు విషయాన్ని, ఆ సిగ్నల్ని ఎలా పట్టుకోవాలి? దానికి మనం దీన్ని సరిగ్గా వర్గీకరించాలి, అంటే కేటగరైజ్ చెయ్యాలి. చూడండి, ఫీడ్బ్యాక్ అంటే కేవలం కంప్లైంట్స్ కాదు, పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా అంతే ఇంపార్టెంట్. ఏది బాగా పనిచేస్తుందో తెలిస్తేనే కదా దాన్ని మనం ఇంకా బెటర్ చేయగలం. అలాగే నెగటివ్ ఫీడ్బ్యాక్, యూజర్లకి ఎక్కడ ఇబ్బందిగా ఉందో, ఏవి వాళ్ళని ఫ్రస్ట్రేట్ చేస్తున్నాయో ఇది క్లియర్గా చెప్తుంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చెయ్యాలి. ఓకే, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది, నెగటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. ఈ రెండింటినీ కలిపి చూసినప్పుడు మనకు కనిపించేదే అస్సలైన బంగారం. అదే మెరుగుదల కోసం సూచనలు. అంటే యూజర్లే మనకు సొల్యూషన్స్ ఇస్తున్నారన్నమాట. ప్రాబ్లమ్స్ వాళ్లే చెప్తున్నారు, సొల్యూషన్స్కి ఐడియాలు కూడా వాళ్లే ఇస్తున్నారు. ఇంత కష్టపడి డేటా సేకరించాం, అనలైజ్ చేశాం, ఐడియాలు కూడా వచ్చాయి. కానీ వాటిని యాక్షన్లోకి పెట్టకపోతే ఈ ప్రాసెస్ అంతా వేస్ట్. అనాలిసిస్ అనేది యాక్షన్ తీసుకోవడానికే. సో నెక్స్ట్ స్టెప్ అదే. ఓకే, యాక్షన్ తీసుకోవాలి, కానీ ఎలా? దానికొక సిస్టమ్ కావాలి. ఫస్ట్, ఓనర్షిప్. అంటే ఈ ఫీడ్బ్యాక్ని ఎవరు చూస్తారు? ఒక పర్సన్ లేదా టీంకి ఆ బాధ్యత అప్పగించాలి. రెండోది కేడెన్స్. అంటే ఎంత తరచుగా దీన్ని రివ్యూ చేయాలి? ప్రతి వారం, ప్రతి నెల ఒక టైం లైన్ సెట్ చేసుకోవాలి. ఇక 3. క్రైటీరియా. 100 ఐడియాలు వస్తే 100 చేయలేం కదా. సో దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అని డిసైడ్ చేయడానికి కొన్ని రూల్స్ ఉండాలి. ఇప్పటిదాకా మనం చూసిన స్టెప్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం చూడబోయేది మరో ఎత్తు. ఇది చాలా చాలా కీలకమైన స్టెప్. ఎందుకంటే ఇదే మన ఫ్లైవీల్కి అసలైన పవర్ ఇచ్చేది. అదేంటంటే లూప్ని క్లోజ్ చేయడం. లూప్ క్లోజ్ చేయడం అంటే ఏంటి? సింపుల్. మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన యూజర్స్కి తిరిగి మనం రెస్పాండ్ అవ్వడం. వాళ్లు చెప్పింది మనం విన్నామని, దానిపై యాక్షన్ తీసుకున్నామని వాళ్లకు తెలియజేయాలి. అది ఒక సింపుల్ ఈమెయిల్ కావచ్చు, లేదా యాప్లోనే ఒక నోటిఫికేషన్ కావచ్చు. ఇలా చేయడం వల్ల వాళ్లకు ఎంత వాల్యూ ఇచ్చినట్టవుతుందో తెలుసా? వాళ్లు ఇంకా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఎంకరేజ్ అవుతారు. సో చూశారు కదా, ఫీడ్బ్యాక్ అనేది కేవలం ఒక ట్రాన్సాక్షన్ లాంటిది కాదు. అంటే వాళ్ళు చెప్పారు, మనం విన్నాం, అయిపోయింది, అలా కాదు. ఇదొక రిలేషన్షిప్ని బిల్డ్ చేస్తుంది. మనం లూప్ని క్లోజ్ చేసినప్పుడు ఆ రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది.
అందుకే దీన్ని ఒక ఫ్లైవీల్ అన్నాం. ఇది ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది, ప్రతిసారి మన ప్రాడక్ట్ని ఇంకా ఇంకా బెటర్ చేస్తూ. సరే, ఈ ఫ్రేమ్వర్క్ అంతా ఇప్పుడు మనకు క్లియర్గా ఉంది. 5 సింపుల్ స్టెప్స్. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఫ్రేమ్వర్క్ని ఉపయోగించి మన ప్రాడక్ట్ని ఇంప్రూవ్ చేయడానికి ఫీడ్బ్యాక్ని ఒక సిస్టమాటిక్ ప్రాసెస్గా ఎలా మార్చగలం? దీని గురించి ఆలోచించండి.